ఫిల్మీ మోజీకి 5 మిలియన్ల సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇది 5 ఏళ్ల ప్రయాణం. ఈ 5 ఏళ్ళు కొత్త వీడియోలతో మీ ముందుకు రావాలని మా టీం అంతా రాత్రింపగలు కష్టపడ్డాం. మా కష్టానికి మీ ప్రోత్సాహం అంతా ఇంత కాదు. మంచి మాట చెప్తే పొగిడారు, మంచి జోక్ వేస్తే నవ్వారు, తెలిసి తెలియక చిన్న పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? మంచి వీడియోలు తప్ప. ఈ 5 ఏళ్ళు ఏ ఉత్సాహంతో అయితే వీడియోలు చేసామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకు వస్తాం. మీ ప్రోత్సాహం అలాగే ఉండాలి, మా ప్రయత్నం ఇలాగే ఉంటుంది. మా వీడియో వచ్చినప్పుడల్లా మీరు చేయాల్సిందల్లా మేము రాసిన డైలాగులకి మీకు నిజంగా నవ్వు వస్తే వీడియోని లైక్ చేయండి, ఆ నవ్వుల్ని నలుగురికి పంచాలనిపిస్తే వీడియోని షేర్ చేయండి. ఇంకొంచెం ఓపుకుంటే మీరు ఏ డైలాగ్ కి ఎక్కువ నవ్వారో కామెంట్లో చెప్పండి. ఫైనల్ గా మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే ఫిల్మీ మోజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకురా ఇది? గంట గురించి చెప్పడం మర్చిపోయారని బయటకు తీసాను రా. అర్థమైంది కదా, పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి. వీళ్ళు మన మాట వినాలా లేరు. టేక్ చార్జ్. ఇరుక్కుమనేది ఈ బొక్కలో ఉంచుకొని బయటకు వెళ్ళిపోతున్నాను. బొక్కలు వేస్తారు. కండలు ఉండాల్సిన చోటల్లా కొవ్వు పట్టించింది. ఇంకెలాగెళ్తాను బయటికి? ఏం సార్, ఈ రూమ్ లోనే ఉన్నారా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 10 మంది ఈ రూమ్ నుంచి మాట్లాడారు. కానిస్టేబుల్, ఆ బొక్క చూసావా? అర్థమైంది సార్. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళండ్రు. త్వరగా మీరిద్దరూ బయటికి వెళ్ళండి. సావిత్రి, మహేష్ గాడేడి? రూమ్ లో ఫుల్ గా పడుకున్నాడండి. సరే మన ఇంట్లో దొంగలు పడ్డారంట సరదాగా. నేను ఇప్పుడు అర్జెంట్ గా విజయనగరం వెళ్ళాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. పొద్దున్నే మహేష్ గారు లెగ్గానే బస్ ఎక్కి వచ్చేయండి సరదాగా. ఆ దొంగలు పడ్డారా? ఏట్ అవ్వలేదులే, సరదాగా. ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ పాటికి వాళ్ళని పట్టేసుకొని ఉంటారు. ఇంట్లో ఆయన ఒక్కళ్ళే ఉన్నారు కదా, సరదాగా నేను వెళ్తే కొద్దిగా ధైర్యంగా ఉంటారు. సరే వెళ్ళి రండి. జేటి, మన ఇంట్లో దొంగలు పడ్డారా? ప్రెసిడెంట్ గారి ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రెసిడెంట్ గారి ఇంట్లో దొంగలు పడ్డారా? ప్రెసిడెంట్ గారి ఇంట్లో దొంగలు పడ్డారా? తీయండి రా బొల్లు. సార్, ఏమైంది రామారావు? చూడండి సార్, ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళు పారిపోయినట్టున్నారు సార్. వాడిని పట్టుకొని రండి. మరి కుర్రోడ్లాగా ఉన్నాడు సార్. ఎవరైతే ఏంటి సార్, దొరికాడు కదా, పదండి తీసుకెళ్దాం. ఒక్క నిమిషం సార్. రేయ్, మా ఇంట్లోని ఒక దొంగనా కొడుకు ఉన్నాడు. వాడిని రోజు మేనేజ్ చేసి ముదిరిపోయాను రా. మీరెంత నాకు? ఎల్లో ఊరందరికీ నా గురించి ఇలాగే చెప్తున్నట్టున్నారే. పదరా పద. ఎక్కు, సరికెక్కు. సార్, మన నల్లగొండ వేస్ట్ అవ్వకుండా ఈడే బిందు పెట్టించుకున్నాడు. ఆడికి స్టేషన్కి వెళ్ళాక బిందు పగిలిపోద్ది. ఈ నా కొడుకులు చేసింది మామూలు దొంగతనాలు కాదు కదా. అదే ప్రతి దొంగ నా కొడుకు చెప్పే మాటే రాది. నీకుందులే ఈ రోజు. దొంగతనం చేసిన ఇళ్లలో భోజనం చేసి వెళ్తారట కదా, ఈ రోజు మొత్తం అన్ని బయటికి ఎక్కించేస్తాం. ఇంత దరిద్రాన్ని చూశాక అడగాలంటే ఏదోలా ఉంది. కొంచెం తినడానికి ఏదైనా ఉంటే
మీరు దోచుకునేంత లేకపోవచ్చు కానీ పస్తులో ఉండేంత దీనస్థితి అయితే కాదులే అన్నగారు. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి, చేసుకుని తీసుకొస్తాను. రే చెల్లమ్మొచ్చేలోపు అన్ని సామాన్లు ఎక్కడ ఉండాలి. అవునన్నయ్య గారు, మీరు దొంగతనం వెళ్ళిన ఇంట్లో అందరినీ చంపేస్తున్నారంట కదా, మరి నన్నెందుకనేమేం చేయలేదు? మేమేం అలాంటి పనులు చేయలేదు చెల్లమ్మ. దొంగతనం మాత్రమే చేసాం. మిగతా కథంతా అందరూ అల్లుకున్నారు, నమ్ముతున్నారు. దోచుకోవడానికి వచ్చావని తెలుసు కూడా ఆకలంటే లేదనుకుంటున్నా పెడుతున్నాం. నిజంగా నువ్వు భాగ్యవంతురాలు చెల్లమ్మ. మీరు ఎంత పెద్ద దొంగ అయినా మీరు మాలాగే మనిషి కదా, మీ కడుపు కూడా ఆకలేస్తుంది కదా. ఎదురెళ్ళి 10 మందికి పెట్టే స్తోమత లేకపోవచ్చు కానీ ఆకలిని అడిగే వాళ్ళకి కడుపు నింపే అంత సంస్కారం ఉందన్నయ్య. అయినా మీలో అంతో కొంత మానవతం లేకపోతే మా పరిస్థితి చూసి ఇంత జాలిపడి జాలిగా మాట్లాడే వాళ్ళు కాదు కదా. మాలాంటోళ్ళు ఓళ్ళొంచి అవమానం భరించి ఎండ వాన అని కష్టపడి రేపటి రోజులో వెలుగులో నిండిపోవాలని పాటలు పడి రూపాయి దాచుకుంటే మీలాంటోళ్ళు ఒక రాత్రి వచ్చి ఇలా దోచుకుంటూ అసలు రేపనే రోజే లేకుండా చేస్తున్నారు. మీరెత్తుకునేది నగలో డబ్బో కాదన్నయ్య, ఒక కుటుంబం భవిష్యత్తుని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఆనందాన్ని. మనిషి అనేవాడు దొంగతనం రంకుతనం చేయకుండా ధర్మంగా ఏ పని చేసైనా సంపాదించొద్దని చెప్తారు. మీలో ఆ మనిషి ఇంకా ఉన్నాడని నమ్ముతున్నాను అన్నయ్య. ఇదిగో తీసుకోండి ఉప్మా, కడుపు నిండా తినండి అన్నయ్య. మీ ఇంట్లో గొప్ప సంపద ఉందమ్మా, అది మేము తీసుకెళ్ళలేము. మీ ఆయన కొడుకు చాలా అదృష్టవంతులమ్మా. ఉప్మా బాగుంది చెల్లమ్మా. చెల్లమ్మా, నీకేదైనా సమస్య వస్తే ఇవన్నీ ఉన్నాడని మర్చిపోద్దు. ఇదిగో నా నెంబర్, వెళ్ళొస్తాం చెల్లమ్మా. సార్ ఈ బుర్ర నుంచి బింది రావట్లేదు సార్, గట్టిగా బిగిసిపోయి ఉంది. 2-3 కలిపి లాగండి అయ్యా. లేదు సార్, 5 కలిపి లాగాం అయినా రావట్లేదు. స్టోర్ రూమ్ లో ఆ కట్టింగ్ మిషన్ ఉంటుంది, తీసుకురండి. కటింగ్ మిషన్ ఏం చేస్తారా? మెడగట్ట కోసేస్తారా ఏంటి? రే మావా, ఒరే మహేష్, 3 ఏసీలు ఎందుకు వేసావు? అది కాదురా మహేష్, పోలీసులు నన్ను దొంగ అనుకుంటున్నారా, నువ్వైనా వచ్చి చెప్పురా. నువ్వు 3 ఏసీలు ఎందుకు వేసావు చెప్పురా. ఒరే మధు, నా 400 ఎప్పుడు ఇస్తావురా? రేపుడతా, నువ్వైనా నన్ను కాపాడరా. ఒరే మధు, పాపం చేసిన వాళ్ళకి పాపాలే తగులుతాయిరా. రేపు మళ్ళీ రేయ్ లేవురా, లేగా. బిందెది ఈడు బుర్రేటండి ఎలా ఉంది? దొంగ బుర్రలు అలాగే ఉంటాయండి. మీ మిగతా బ్యాచ్ ఎక్కడుందిరా? సార్ నిక్కర వేసుకుని ఉన్నాను, నిక్కచ్చుకునేదని చెప్తాను సార్. నేను ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళలేదు సార్, అది మా ఫ్రెండ్ గడి ఇల్లు సార్. ఊరు వెళ్తున్నావురా కాపలాగా అయ్యాను సార్ అంటే ఆ ఇంట్లో ఉన్నాను సార్. నేను ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను విను. ఆడు మీ ఫ్రెండే అయ్యి ఉంటాడు, కానీ సమయానికి ఆడు ఇంట్లో లేకపోవడం చూసి దొంగతనానికి దూరేవు. కాదు సార్, నన్ను నమ్మండి సార్, కావాలంటే ఆడి చేత చెప్పిస్తాను మీకు. రేయ్, ఆ ఇంటి ఓనరే కంప్లైంట్ ఇచ్చాడ్రా మాకు. సుబ్బారావు గారు, మీరా? పొద్దున్నే రావాల్సింది కదండి, నేను చూసుకుందాను కదా. నా మాట కాదనకుండా ఇంటికి వచ్చారు, మీకేమో ప్రశాంతంగా నిద్ర కూడా లేకుండా పోయింది సరదాగా. మీకు ఇక్కడ ప్రశాంతత లేదంటే నేను అక్కడ ప్రశాంతంగా ఎలా పనుకోగలనండి సరదాగా. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాను సరదాగా. నాకేం పర్లేదండి, నేను బానే ఉన్నాను. సమయానికి పోలీసులు వచ్చి దొంగని తీసుకెళ్లిపోయారు. ఒకసారి మీరు ఇంట్లోకి వెళ్ళి మొత్తం అన్ని సామాన్లు ఉన్నాయో లేవో చూసుకోండి. సామాన్లదేముందండి, మీరు బాగున్నారు కదా, అది చాలు నాకు సరదాగా. నేను వచ్చేసాను కదా, ఇంకా పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను సరదాగా. నేను వెళ్తానులేండి. లేదు పదండి, నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని.
ఏమే నువ్వు ఇంకా పడుకోలేదా? బయట తలుపు తీసుందేంటి? ఏంటి ఎంగిళ్ళన్నీ సర్దుతున్నావు ఇప్పుడు? ఈ టైంలో ఏం తిన్నారు? అది మన ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ పడ్డారా? నిన్నేం చేయలేదు కదా వాళ్ళు? లేదండి, అయినా ఇంట్లో ఇంత జరుగుతుంటే వీడేడి? మేడ పైన పడుకుని ఉన్నాడండి. ఈ దొంగనా కొడుకు ఉన్నాడని మాటకే గాని రూపాయికి పనికిరాడు. ఇంట్లోకి అంతమంది దూరినా సరే తెలివి రాలేదా వాడికి? వస్తున్నా నాగరా దొంగనా కొడక. ఏమండి పోని పడుకునేవ్వండి వాడిని. పొద్దున్న మాట్లాడుకుంటాం లేదండి. ఇలా కాదు ఈడికి. నీకేమన్నా అయ్యుంటే? ఏం అవ్వలేదు కదండి, వదిలేయండి. నువ్వాగు. బావగారు అనుకుంటా మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఏడీడు? ఈడు మేడ పైన లేడే, ఎటో దొబ్బేశాడు. పోనెత్తురా నా కొడకా. రే చెత్తనా కొడక, ఇంత రాత్రికి రాత్రి ఎత్తు దొబ్బేశావురా? హలో నాన్నగారు, ఇది పోలీస్ స్టేషన్. మీ ఓడు ఇక్కడే ఉన్నాడు. ఏమైనా మాట్లాడాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చే మాట్లాడండి. పోలీస్ స్టేషనా? ఏండి ఏటైంది సరదాగా? సుబ్బారావు గారు, అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ పదండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకండి సరదాగా? పొద్దున వెళ్దాంలేండి. లేదు అర్జెంట్ గా పదండి. ఏమే నువ్వు డోర్ వేసుకో. నేను వచ్చి ఫోన్ చేసేంత నువ్వు డోర్ తీయకు. సరేనండి. మళ్ళీ చెల్లమ్మను వదిలేసి వెళ్ళిపోతాండు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. అమ్మా అమ్మా, చింత ఎక్కడ ఉన్నాడే? చింత విజయనగరం వెళ్ళాడురా. విజయనగరమా? ఇప్పుడు ఎందుకే? మన ఇంట్లో దొంగలు పడ్డారంట్రా. చూడ్డానికి ముందు మీ డాడీ వెళ్ళారు. మీ డాడీ వెనక చింత జనాలను వేసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి, మన ఇంట్లో దొంగలు పడ్డారా? ఈ మధుగడు ఏం చేస్తుండే? హలో, మీ ఓడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుకోండి. పోలీస్ స్టేషనా? హలో మహేష్, చెప్పురా సరదాగా. డాడీ, మన ఇంటి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. అక్కడి నుంచే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను సరదాగా. మధుగాడు ఉన్నాడా? ఏంటి మధుగాడా? మధుగాడు మన ఇంటి దగ్గర ఎందుకుంటాడు రా సరదాగా? నేను అన్ని రాత్రికి అక్కడ ఉండమని చెప్పాను డాడీ. ఇదేంటి ఇష్ట సరదాగా? నేను వాళ్ళ నాన్నను ఉండమని చెప్పాను కదరా సరదాగా. కొంప ముంచావు డాడీ. నువ్వు మాట చెప్పొచ్చు కదా నాకు. పోనీ నువ్వన్నా ఒక మాట చెప్పుండొచ్చు కదా నాకు సరదాగా. మధుగాడి ఫోన్ పోలీస్ స్టేషన్ లో ఉంది. ఆ మధుగాడు ఎక్కడ ఉన్నాడో ఏటో. మధుగాడి ఫోను పోలీస్ స్టేషన్ లో ఉందా నా సరదాలోది? ఈ నా కొడుక్కి మీరు పదండి చెప్తాను. ఒరే మధు, నీకేం కాలేదు కదా సరదాగా? అంకుల్, నన్ను విడిపించండి అంకుల్. నిజం చెప్తుంటే అతను నమ్మట్లేదు. నువ్వు ఉండు, నేను చూసుకుంటాను. సార్, నీకు ఫోన్ చేసింది నేనే సార్ సరదాగా. మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం ఇలా రండి సార్. అరే బాబు, ఎవరమ్మా అలా ఎలా చేస్తారమ్మా? ఇంట్లోకి తమాసాలు కట్ట చేస్తున్నారు. వెళ్ళిపోండి అలా రాకూడదమ్మా, వెళ్ళిపోండి. అరే బాబు, చెప్తా అర్థం లేదు నీకు. అలా వెనకడ చెప్తా. నేను చెప్తా, మేము 10 మంది ఉన్నాం, కుమ్మేస్తాం. సంజయ్ కొడతానా? మా వాళ్ళు 10 మంది ఉన్నాం ఇక్కడ. కరాటే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంట్లో. కరాటే అని చూసావా? చైనా బాస్ లో బయటకు రమ్మంటాడు. దమ్ముంటే రారా మాధవ్. చూసావా? మస్తాన్ కూడా ఉన్నాడు. మటన్ కైమా కొట్టేస్తాడు. చూసావా? ఒక్క కూడా ఉంది. నిమిషాలనుకో పెద్ద పీకేస్తుంది. అర్జెంట్కి వెళ్ళిపో. అలా చూస్తున్నారేటండి బాబు, భయవేస్తుంది నాకు. చా, మా టైం అంతా వేస్ట్ చేశారు కదండి. పోలీసులు అంటే ప్రతి ఒక్కరికి ఆటలైపోతుంది. ఈ ఒక్కసారికి క్షమించండి సరదాగా. సరే వాడిని తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను కానీ నాకొక 10 నిమిషాలు మీ లాకప్ కావాలండి. లాకప్ప ఎందుకు? లాఠీ కూడా కావాలి. ఓ, తండ్రి కొడుకులు మ్యాటరా? వెళ్ళండి 10 నిమిషాల్లో వచ్చేయండి. నాన్నగారు, లాకప్ ఎందుకండి? లాఠీ ఎందుకండి? నాన్నగారు, వద్దండి. ఒరే సింత, మీరందరూ వచ్చేసారేట్రా? కదా బాబా, మన ఇంట్లో దొంగలు పడినారని అమ్మగారు చెప్పినారు.
మేము ఊరంతా టాటా వేసుకుని లగెత్తుకొచ్చా అదేట్ లేదు లేరా సింత అంతా అయిపోయింది కానీ మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి సరదాగా. నాన్నగారు నాన్నగారు వదండి బాబాయ్. ప్లేట్ పెద్ద బాబా తండ్రి కొడుకుల మ్యాటర్ రా, అవన్నీ మామూలే, మీరు వెళ్ళండి. ఏయ్, ఏయ్. చిచ్చే పొరువంతా పోయింది. ఒరే మధు, ఎందుకురా అబద్ధం చెప్పి వెళ్ళావు? నిజం చెప్తే బయటికి పంపరని అలా అబద్ధం చెప్పానే. ఇలా లాఠీ ఇచ్చుకొని నా ఒళ్ళంతా లూటీ చేస్తారంటే నేనెందుకు వెళ్తాను? మీ నాన్నగారేమో నువ్వున్నావని చెప్పి బయటికి వెళ్ళారు, నేను కూడా నువ్వున్నావని చెప్పి ధైర్యంగా పడుకున్నాను. చూస్తే ఇంకేంటి, మగవాళ్ళు ఏం టైం చూసి మన ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ, మన ఇంట్లో దొంగలు పడ్డారా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదురా, కానీ నిజంగా నాకేమైనా అయ్యుంటే మీ ఇద్దరు ఏమైపోతారని నేను భయపడ్డాను. నాన్నగారు ఇంట్లో ఉంటారనుకుని వెళ్ళానే, లేకపోతే నిన్ను ఒక్కరిదాన్ని వదిలిసి నేను వెళ్తానా? ఆ దొంగ నా కొడుకులను దంచిను. నేను డీల్ చేస్తానులేరా, కానీ నువ్వు చెప్పేసి వెళ్ళుంటేనే నేను ఇంకొంచెం జాగ్రత్త పడేదాన్ని. అంటే అమ్మా అది ఇలా అవుతుందని నువ్వు కలగంటావేంట్రా? ఈ కాలంలో పిల్లలు ఇంట్లో వాళ్ళు చెప్తే ఒప్పుకోరు, వాళ్ళకి చెప్తే మాట వినరు అనుకుని పూర్తిగా చెప్పటమే మానేస్తున్నారు. అలా చేయటం వల్లే ఇలాంటి సమస్యలన్నీ వచ్చేవి. మహా అయితే ఏమవుతుందిరా, అర్థం చేసుకుని ఒప్పుకుని ఉంటాం. అదే అందులో తప్పుంటే అర్థమయ్యేలా మేమే చెప్పుంటాం. కనీసం పోలీసులు తీసుకుని వెళ్తున్నప్పుడైనా అది నువ్వే అని మీ నాన్నగారితో చెప్పుండాల్సింది కదరా. అతను అప్పటికే బాలయ్య బాబులకు మంచి ఫైర్ మీద ఉన్నారే. ఆ టైంలో చెప్తే బిందెట్టుకుని భూమికేసి బాధేస్తారని చెప్పలేదు. మన పక్క వీధి 3వ ఇంట్లో ఓ అబ్బాయి ఏవో బెట్టింగ్లు అవి ఇవి ఆడి 2 లక్షలు పోగొట్టుకున్నాడంట. ఆ విషయం ఇంట్లో చెప్తే ఏమవుతుందని భయం వేసి ఆ అప్పుని వాడే ఎలా కట్టేయాలని ఇంకో 2 లక్షలు అప్పు చేశాడంట. ఇంకా బ్యాంకుకి బొక్కేసుకోవాల్సిందే. ఈ 2 విషయాలు వాళ్ళ ఇంట్లో చెప్తే ఏమవుతుందని భయం వేసి సూసైడ్ చేసుకుందని కూడా ట్రై చేశాడు పాపం. ఇలా చేస్తే సమస్య తీరిపోతుందని ఏమో అబ్బాయి అనుకున్నాడు, కానీ అబ్బాయి సమస్య తీర్చగలిగేది వాళ్ళ ఇంట్లో వాళ్ళే అని తెలుసుకోలేకపోయాడు. పిల్లలు తప్పు చేస్తే 4 మాటలని ఆ సమస్యని పరిష్కరించని చూస్తాం, కానీ పిల్లలే సమస్య అని ఏ తల్లిదండ్రులు అనుకోర్రా. ఆకలి అనిపిస్తే అమ్మ అన్నం పెట్టు అని బాగా అడుగుతారు కదా, అదే ఇలాంటి సమస్య వస్తే మౌనంగా ఉంటారేంట్రా? ప్రపంచంలో అందరికైనా పేదవాడు ఎవరో తెలుసారా? కుటుంబం లేనివాడురా. ఈ మాట ఎందుకన్నానో తెలుసారా మధు? మనిషికి ఎంత కష్టం వచ్చినా ఆ కష్టానికి అడ్డుగా కుటుంబం అంతా నిలబడుతుందిరా. ఈసారి ఏదన్నా చెప్పి వెళ్తానమ్మా. సరే గాని ఏమైనా తిన్నావా లేదా? మహేష్ గారి ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, అందులో సూపర్ మార్కెట్ ఉంది. అలా మెల్లగా కానిచ్చాను, కానీ నిద్ర అస్సలు లేదు. ఇలా వచ్చి నా ఒళ్ళో పడుకోరా. ఆహా, ఎంత సుఖంగా ఉందే. ఏసీ రూమ్లో పడుకోవాలంటే ఏసీ ఉండాలేమో, కానీ ఇలా అమ్మ ఒడిలో పడుకోవాలంటే సుడు ఉండాలి. నీ ఓడి చల్లదనం దగ్గరే ఆ ఏసీలన్నీ బొక్కే అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.